నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి టాప్ స్టోరీ. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న పొట్టి ప్రపంచ కప్ మరికొన్ని గంటల్లో స్టార్ట్ కానుంది. బ్యాట్స్మెన్ల వీరబాదుడు, ఆకాశంలో చుక్కలను తాకే బంతులు, జస్ట్ బౌండరీ లైన్ బయటకే కాదు, స్టేడియం దాటి దూసుకెళ్లే సిక్సర్లు, అరవీర భయంకరమైన బౌలర్లను కూడా ఫియర్లెస్ గా ఎదుర్కొనే బ్యాటర్లు. ఫలితంగా ఫుల్ ప్యాక్డ్ ఎంటర్టైన్మెంట్ తో ఈసారి వరల్డ్ కప్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతోంది. ఒక అభిషేక్, ఒక ట్రావిస్ హెడ్, ఒక డారిల్ మిచెల్, ఇలా కనికరం లేకుండా విరుచుకుపడే బ్యాటర్లతో అన్ని టీంలు ప్రత్యర్థులపై పై చేయి సాధించేందుకు సిద్ధమయ్యాయి. పాకిస్తాన్, నెదర్లాండ్స్ మధ్య పోరుతో పొట్టి ప్రపంచ కప్ కు తెరలేవనుంది. ఇండియా, శ్రీలంక వేదికగా జరగనున్న టీ20 ప్రపంచ కప్ తో అభిమానులను ఉర్రూతలూగించేందుకు అన్ని జట్లు ఆయుధాలను సిద్ధం చేసుకున్నాయి. వార్మప్ మ్యాచ్లతో దాదాపు అన్ని జట్లకు కావలసినంత ప్రాక్టీస్ లభించింది. ఆయా జట్లలోని ఆటగాళ్ల బలాలు, బలహీనతలపై స్పష్టత వచ్చింది. దీంతో పటిష్టమైన ఆటగాళ్లతో రంగంలోకి దిగుతున్నాయి అన్ని టీంలు. అటు చిన్న జట్లు కూడా చిచ్చర పిడుగుల్లా రెచ్చిపోయేందుకు సిద్ధంగా ఉండడంతో టోర్నీ ఆశాంతం రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. ఈసారి ఈ మెగా టోర్నీలో 20 జట్లు తలపడనున్నాయి. 4 గ్రూపులు, ఒక్కో గ్రూప్ లో 5 టీంలు ఉండనున్నాయి. గ్రూప్ ఏలో ఇండియా, యుఎస్ఏ, నమీబియా, నెదర్లాండ్స్, పాకిస్తాన్ ఉండగా, గ్రూప్ బిలో ఆస్ట్రేలియా, శ్రీలంక, జింబాబ్వే, ఐర్లాండ్, ఒమన్, గ్రూప్ సిలో ఇంగ్లాండ్, వెస్టిండీస్, స్కాట్లాండ్, ఇటలీ, నేపాల్, గ్రూప్ డిలో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్, కెనడా, యుఏఈ జట్లు ఉన్నాయి. ఇండియాలో జరిగే మ్యాచ్లు 5 స్టేడియాల్లో నిర్వహించనున్నారు. అహ్మదాబాద్, ఢిల్లీ, కోల్కతా, చెన్నై, ముంబై స్టేడియంలు ఆతిథ్యం ఇవ్వనుండగా, శ్రీలంకలో 3 వేదికల్లో మ్యాచ్లు ఆడనున్నారు. టోర్నీలో ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నిర్వహించనున్నారు. యుఎస్ఏతో ఫస్ట్ మ్యాచ్ ఆడనుంది టీమిండియా. ముంబై వాంఖడే స్టేడియంలో రాత్రి 7 గంటలకు మ్యాచ్ స్టార్ట్ కానుంది. టీమిండియాలో ఫైనల్ 11 కూడా ఫిక్స్ అయిపోయింది. ఓపెనర్ గా అభిషేక్ శర్మతో కలిసి ఇషాన్ కిషన్ బ్యాటింగ్ ప్రారంభించనున్నాడు. ముందు సంజు శాంసన్ ను సెలెక్ట్ చేసిన కివీస్ తో సిరీస్ లో సంజు అట్టర్ ఫ్లాప్ కావడంతో అతన్ని మేనేజ్మెంట్ పక్కన పెట్టేసింది. వార్మప్ మ్యాచ్ లో ఇషాన్ కిషన్ ఓపెనింగ్ కు రావడంతో దీనిపై క్లారిటీ వచ్చేసింది. ఇషాన్ కిషన్ న్యూజిలాండ్ తో సిరీస్ లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 200కి పైగా స్ట్రైక్ రేట్ తో ఒక సెంచరీతో పాటు ఒక హాఫ్ సెంచరీ కూడా చేశాడు. అటు గాయం నుంచి కోలుకున్న తిలక్ వర్మ 3వ స్థానంలో ఫిక్స్ అయినట్లే. అయితే ప్రతి ఐసీసీ టోర్నీలో ఉండే ఒక హై టెన్షన్ మ్యాచ్ ఈసారి లేనట్లే కనిపిస్తోంది. దాయాది పాకిస్తాన్ ఇండియాతో మ్యాచ్ ఆడేందుకు రెడీగా లేకపోవడంతో కొంత గందరగోళం నెలకొంది. ఈ నెల 15న ఈ రెండు టీంల మధ్య మ్యాచ్ ను షెడ్యూల్ చేసింది ఐసీసీ. కొలంబోలో రాత్రి 7 గంటలకు జరుగుతుందని ప్రకటించింది. కానీ అనూహ్యంగా పాకిస్తాన్ టీం మేము ఇండియాతో మ్యాచ్ ఆడమంటే ఆడమని అలిగి కూర్చోవడంతో ఇప్పుడు టోర్నమెంట్ కే కాకుండా వ్యాపారపరంగా పెద్ద ఎత్తున నష్టం జరిగే అవకాశం ఉంది. ఇక ఈ గందరగోళం పక్కన పెడితే ఈసారి ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ కనిపిస్తోంది. జనరల్ గా ఏ దేశ జట్టులో ఆ దేశ ప్లేయర్లు ఉంటారు. కానీ ఈసారి విచిత్రంగా ఇతర దేశాల టీంలో కూడా భారతీయ మూలాలున్న ప్లేయర్లు కనిపిస్తున్నారు. అమెరికా నుంచి ఒమన్ దాకా ఇండియాతో సంబంధం ఉన్న దాదాపు 40 మంది క్రికెటర్లు విదేశీ జట్ల తరఫున బరిలోకి దిగుతున్నారు. యుఎస్ఏ, కెనడా, యుఏఈ, ఒమన్ జట్లలో భారతీయ మూలాలున్న ఆటగాళ్లే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. కెనడా టీంలో ఏకంగా 11 మంది భారతీయులుండగా, యుఎస్ఏలో 9, ఒమన్, యుఏఈ జట్లలో 7 చొప్పున బరిలోకి దిగనున్నారు. ఈ 4 దేశాల జట్లలోనే 34 మంది ఇండియన్స్ ఉంటే, అదే అన్ని జట్లను కలుపుకుంటే 40 మందికి పైగా ఇండియన్స్ ఇతర దేశాల టీంలో ఆడుతున్నారు. మొత్తానికి ఇలాంటి చిత్ర విచిత్రాలతో పాటు బంగ్లాదేశ్ బయటకు వెళ్లడం, పాకిస్తాన్ ఇండియాతో మ్యాచ్ ఆడకపోవడం వంటి వివాదాస్పద నిర్ణయాలతో కూడా ఈ వరల్డ్ కప్ హాట్ టాపిక్ గా నిలిచింది. ఈ రాజకీయాలన్నీ పక్కన పెడితే ఒక్కసారి గ్రౌండ్ లోకి దిగిన తర్వాత రికార్డులు బద్దలు కావడం ఖాయం. గూగ్లీలు, బౌన్సర్లతో పాటు పరుగుల వరద పారడం కూడా పక్కా. సో fasten your seat belts, get ready to enjoy fearless tournament అన్నట్లు ఈసారి అత్యంత భయంకరమైన జట్టు ఇండియానే. సో మనం మళ్ళీ వరల్డ్ కప్ గెలిచే అవకాశం కూడా కనిపిస్తోంది. ఆల్ ది బెస్ట్ టు టీమ్ ఇండియా.